వింటర్ సీజన్ వస్తుందంటే చాలామంది పిల్లల్లో ఈ శ్వాస సంబంధిత వ్యాధులు ఎక్కువ అవుతుంటాయి. ఆల్రెడీ ఆస్తమా ఉన్న పిల్లలైతే రాత్రులు చాలా ఇబ్బందులు పడుతుంటారు. కొన్నిసార్లు వాళ్ళు కూడా నైట్ అంతా నిద్రపోలేరు. బికాస్ ఆఫ్ దట్ పేరెంట్స్ కూడా వాళ్ళు పీస్‌ఫుల్‌గా నిద్రపోయే అవకాశాలుండవు. ఎస్పెషల్లీ ఫస్ట్ ఫ్యూ ఎపిసోడ్స్ అంటే ఈ లక్షణాలొచ్చిన కొద్ది నెలలు మాత్రం పేరెంట్స్ ఇంకా అలవాటు పడరు కాబట్టి ఆ ఇబ్బందులనేవి వాళ్ళకి ఎక్కువగా ఉంటాయి. ఎప్పుడు హాస్పిటల్‌కెళ్ళాలి, ఎలాంటి మెడికేషన్స్ ఇంట్లోనే స్టార్ట్ చేసి హాస్పిటల్‌కి తీసుకెళ్ళాలి అనేది చాలా మందికి తెలీదు. వాళ్ళ పీడియాట్రిషియన్‌ని కన్సల్ట్ చేసినట్టయితే వాళ్ళు ప్రాపర్‌గా వాళ్ళకి గైడెన్స్ ఇస్తుంటారు. సో, ఎలాంటి కండిషన్‌లో వాళ్ళని హాస్పిటల్‌కి తీసుకెళ్లాల్సి ఉంటుంది, ఎలాంటి లక్షణాలు వచ్చే వరకు ఇంట్లోనే మేనేజ్ చేసుకోవచ్చు. ఇంట్లో మేనేజ్ చేసే టైంలో వాళ్ళకి మళ్ళీ ఎపిసోడ్ రాకుండా ఉండాలంటే ఎలా కంట్రోల్ చేయాలి, నెక్స్ట్ ఎపిసోడ్స్‌ని ఎలా ప్రివెంట్ చేయాలి, ఇలాంటి ఆస్పెక్ట్స్ అన్నిటి మీద డిస్కషన్ చేయడానికి మనతో పాటుగా మా పీడియాట్రిషియన్స్ డాక్టర్ సంగీత్ గారు అండ్ పీడియాట్రిక్ ఇంటెన్సివిస్ట్ డాక్టర్ నవీన్ రెడ్డిలో మనతో ఉన్నారు. వెల్కమ్ డాక్టర్స్. సో, ఈ ఆస్త్మా అనేది అసలు ఎలాంటి లక్షణాలు ఉంటాయి అండ్ ఎలాంటి లక్షణాలు గుర్తించినప్పుడు హాస్పిటల్‌కి రావాల్సి ఉంటుందంటారు? ఆస్మా లక్షణాలు పిల్లల్లో ఎలా ఉంటాయి? మోస్ట్ కామన్ ఇవి. దగ్గు, తర్వాత శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, తర్వాత ముక్కులో గాలాకపోవడం, డొక్కలు ఎగరేయడం, ఛాతీ నొప్పి, లేదా కొద్దిగా దూరంగానే వెళ్ళంగానే అలసపడిపోవడం, ఆయాసం రావటం, మెయిన్గా అర్ధరాత్రిళ్ళు లేచి శ్వాస తీసుకోవడానికి ఇబ్బందిగా ఉంది, లేదా గొంతు నొప్పి, ఛాతీ నొప్పి అని చెప్పటం. సో, ఈ పిల్లలు డైలీ వాడుతుండాల్సిందేనా ఇన్హేలర్స్? అండ్ ఇన్హేలర్స్ వాడేటప్పుడు నెబులైజర్స్‌తో వాటిని రీప్లేస్ చేసే అవకాశాలు ఏమన్నా ఉన్నాయా? ఆస్తమా ఉన్నప్పుడు ఫస్ట్ డయాగ్నోస్ అయ్యాక ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏంటి అనేది చూసుకోవాలి. ఆస్తమా మైల్డ్, మోడరేట్, సివియర్ అని 3 రకాలుగా ఉంటుంది. మైల్డ్ కండిషన్స్ ఉన్నప్పుడు ఇంట్లో ఆల్రెడీ డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసినట్టు ఇన్హేలర్స్ ఆర్ నెబులైజేషన్స్ వాడాల్సి ఉంటుంది. మోడరేట్ ఆర్ సివియర్గా ఉన్నప్పుడు మేబీ హాస్పిటల్ అడ్మిషన్ అవసరం పడుతుంది. దాని ప్రకారంగా ఐవి మెడికేషన్స్ ఆర్ ఆక్సిజన్ థెరపీ ఆర్ ఇన్హేలర్స్ ఆర్ నెబులైజేషన్స్ ప్రిస్క్రైబ్ చేస్తారు. సో ఇన్హేలర్స్ అయినా నెబులైజేషన్స్ అయినా దాని పర్టికులర్గా ఎన్ని రోజులు వాడాలి, ఎంత మోతాదులో వాడాలి అనేది మనం ఫాలో అవ్వాలి. వితౌట్ ప్రిస్క్రిప్షన్ ఇప్పుడు ఇంట్లో మనం నెబులైజేషన్స్ ఇన్హేలర్స్ వాడకూడదు. ఆస్తమా డయాగ్నోస్ అయ్యాక డాక్టర్ మనకి మెడికేషన్స్ ప్రిస్క్రైబ్ చేస్తారు. సో సార్ చెప్పినట్టు ఇన్హేలర్స్ ఆర్ నెబులైజర్స్ మనం ఇంట్లో కంటిన్యూ చేయాల్సి వస్తుంది. పిల్లలు రోజు వాడాల్సిన అవసరం లేదు. పర్టికులర్గా మనకి ఇంట్లో సిమ్టమ్స్ ఆర్ సైన్స్ పెరిగినప్పుడు, ఆయాసం పెరుగుతున్నప్పుడు డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసినట్టు ఇన్హేలర్స్ ఆర్ నెబులైజేషన్స్ వాడాల్సి ఉంటుంది. రోజు వాడాల్సిన అవసరం లేదు. అసలు ఈ ఆస్తమా అనేది వాళ్ళకి ఈ లక్షణాలు ఎందుకు వస్తుంటాయి? కామన్ ట్రిగ్గర్స్ జనరల్లీ వాళ్ళు ఫేస్ చేసే డే టు డే యాక్టివిటీస్ నుంచి కానీ అండ్ ఇంట్లో కండిషన్స్ నుంచి కానీ స్కూల్ ఇలాంటి అసలు ట్రిగ్గర్స్ ఎలా ఉంటాయి? సో దట్ వాళ్ళు అవాయిడ్ చేయాలంటే కనుక వాళ్ళు గుర్తించాల్సి ఉంటుంది కాబట్టి వాటి గురించి చెప్తారా? ఆస్తమా ఎందుకు వస్తుంది? ఆస్తమా వేటి వల్ల సంక్రమిస్తుంది? మోస్ట్ కామన్ మొట్టమొదటిగా వంశపారంపర్యంగా, అంటే జెనెటిక్ ఫ్యాక్టర్. ఇంట్లో తల్లికైనా, తండ్రికైనా, అమ్మమ్మకైనా, నాన్నమ్మకైనా ఎవరికైనా ఉండదు. హెరిడిటరీ, దట్ ఈస్ ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్. రెండవది ఏంటంటే ఎన్వైర్మెంటల్ పొల్యూషన్. ఏ రకంగా అంటే ఇప్పుడు రోడ్డు మీదకి వెళ్తాం, బయట స్మోక్ పొల్యూషన్, డస్ట్ పొల్యూషన్, వెహికల్ పొల్యూషన్, ఈ రకంగా. తర్వాత ఫ్యామిలీ, ఇంట్లో ఏ రకంగా అంటే పెట్స్ వల్ల ఎలర్జీ, లేకపోతే డస్ట్ అండ్ మైట్ పొల్యూషన్. ఇప్పుడు కర్టన్స్ అయినా, ఫ్లోర్ మ్యాట్స్ అయినా ఇవి సరిగ్గా లేకపోయినా దానివల్ల వస్తుంది. మోస్ట్ కామన్ ఏంటంటే వైరల్ ఇన్ఫెక్షన్స్, రెస్పిరేటరీ సిన్సిషియల్ వైరస్, ఇలాంటి వైరస్ల వల్ల ఒక పిల్లల నుంచి ఇంకొకళ్ళకి ఫ్రీక్వెంట్గా సంక్రమిస్తుంది. సో ఇంట్లో వీళ్ళని మేనేజ్ చేసే టైంలో నేను యాజ్ అ పేరెంట్ ఏమేం చేయొచ్చు? అండ్ ఇంట్లో మేనేజ్ చేసే టైంలో మాకు సడన్గా సివియారిటీ ఆఫ్ సిమ్టమ్స్ ఎక్కువైపోయింది అండ్ ఇంట్లో మేనేజ్ చేయడం ఇబ్బంది అనిపిస్తుంది అనుకుంటే ఎప్పుడు హాస్పిటల్కి తీసుకురావాల్సి ఉంటుంది? ఎప్పుడైనా మనకి పిల్లల్లో ఆస్తమా డిసీజ్ డయాగ్నోస్ అయ్యాక మైల్డ్ సిమ్టమ్స్ ఉంటే మనం డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసినట్టు ఇన్హేలర్స్ ఆర్ నెబులైజేషన్స్ వాడుకోవచ్చు. ఎప్పుడైనా సిమ్టమ్స్ ఇంక్రీజ్ అవుతున్నా, ఆయాసం పెరిగిపోతున్నా, విపరీతమైన దగ్గు వస్తున్నా, మాట్లాడడం ఇబ్బంది అవుతున్నా, అలాంటి టైంలో దగ్గరలో ఉన్న పీడియాట్రిషియన్ అండ్ హాస్పిటల్ని విజిట్ చేయాలి. ఆస్తమా ఉన్న పేషెంట్లో చాలా మంది వాళ్ళకు ఆ వీజ్ అనేది వస్తుంటుంది, పిల్లి కూతల సౌండ్ లాగా వస్తుంటుంది అండ్ దగ్గు అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఇవి స్పెసిఫిక్గా నైట్ టైంలోనే చాలా ఎక్కువ వస్తుంది. డే టైంలో వాళ్ళు కంఫర్టబుల్గా ఉంటారు. సో ఎందుకు ఈ రీజన్ ఎందుకు ఉంటుంది? నైట్స్లో ఎందుకు వస్తుంది? అండ్ ఎస్పెషల్లీ చిల్లీ ఎన్వైరన్మెంట్ అంటే కోల్డ్గా ఉన్నప్పుడు ఎందుకు వాళ్ళకి సివియారిటీ అనేది పెరుగుతుంటుంది? ఆస్తమా లక్షణాలు రాత్రుళ్ళు లేదా చలి టెంపరేచర్స్లో ఎందుకు వస్తుందంటే, రాత్రుల్లో మన బాడీలో ప్రొడ్యూస్ అయ్యే హార్మోన్స్, కార్టిసోల్ కానివ్వండి, ఎపినెఫ్రిన్ కానివ్వండి, ఇవన్నీ తరిగిపోతూ ఉంటాయి. వీటి వల్ల ఏమవుతుంది అంటే సైన్స్ ఆఫ్ ఇన్ఫ్లమేషన్,
ఆస్తమా అంటే బేసికల్లీ ఇట్ ఈస్ ఇన్ఫ్లమేషన్ ఆఫ్ స్మాల్ ఎయిర్వేస్. మన గాలిగట్టాల్లో ఇన్ఫ్లమేషన్ అంటే స్వెల్లింగ్ వల్ల మూసుకుపోవడం, ఇదొక హార్మోన్. రెండవ కారణం ఎందుకు ఆస్తమా రాత్రులు ఎక్కువ వస్తుంది, పొజిషనల్ స్లీపింగ్, రిక్లైనింగ్ పొజిషన్, సరిగ్గా పడుకోవడం వల్ల నేసల్ రిప్స్, ముక్కుల్లో ఒకవేళ చలి వల్ల చీమిడి అన్న గడ్డ కట్టుకోపోయినా శ్వాస తీసుకోవడం ఇబ్బంది, ఇది ఒకటి. 3, కొద్దిగా బొద్దుగా ఉండే పిల్లలకి అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా అంటారు, ఇది ఒక కారణం. 4వది ఒబేసిటీ. 5వది జీఈఆర్డి, గ్యాస్ట్రోఈసోఫేజల్ రీఫ్లెక్స్ డిసీజ్. ఇటువంటి కారణాల వల్ల ఆస్తమా పిల్లల్లో రాత్రులు ఎక్కువ వస్తాయి. చలి వల్ల దేని అంటే కాన్స్టాంట్ కోల్డ్ ఎక్స్పోజర్ వల్ల మనకి లోపల ఫ్లూయిడ్స్ ఏవైతే సెక్రేషన్స్ ఉంటాయో అవి గడ్డ కట్టకపోవడం, దానివల్ల శ్వాస తీసుకోవడం రాకపోవడం, ఇబ్బంది అవ్వడం. అండ్ మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ ఈ ఇంతకుముందు చెప్పినట్టు జెనెటిక్ ఎన్వైరన్మెంటల్ ఫ్యాక్టర్స్లో ఈ పొలెన్స్ కానివ్వండి, వైరసెస్ కానివ్వండి, దే ఇస్ మోర్ కామన్ ఇన్ వింటర్. దీనివల్ల రాత్రులు తర్వాత చలికాలంలో ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది. సో పిల్లలు ఇంట్లో ఉంటుంటారు అండ్ మెజారిటీ ఆఫ్ ద టైం స్కూల్లో కూడా గడుపుతుంటారు. సో ఈ రెండు ప్లేసెస్లో స్పెసిఫిక్గా ఈ ఆస్మా అటాక్స్ ప్రివెంట్ చేయాలంటే వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు, ఎస్పెషల్లీ బీయింగ్ వింటర్ సీజన్, ఈ డైరెక్షన్స్ అనేవి పేరెంట్స్కి కొంచెం యూస్ఫుల్గా ఉంటాయి. ఎప్పుడన్నా ఆస్తమా అని మన పిల్లలకి డయాగ్నోస్ అయినప్పుడు మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంట్లో అయితే మౌల్డ్స్ ఆర్ పెట్స్కి దూరంగా ఉండటం, దుమ్ము ఆర్ ధూళి ఉండకుండా చూసుకోవడం, ఇంట్లో హైజీన్ మెయింటైన్ చేయడం, ఇవి మెయిన్గా చూసుకోవాలి. సో ఆస్మా ప్రివెన్షన్ స్టెప్స్ ఇన్ చిల్డ్రన్, ఇంట్లో అయితే కొన్ని స్టెప్స్ ఉంటాయి. లైక్ వీ షుడ్ ప్రివెంట్ ఎక్స్పోజర్ టు పెట్స్ అండ్ మౌల్డ్స్, పొల్యూషన్కి దూరంగా ఉండటం, స్కూల్లో ఎక్కువ దుమ్ము ధూళి దగ్గరికి వెళ్ళకపోవడం, ఆయాసంగా అనిపించినప్పుడు వెంటనే హాస్పిటల్కి వెళ్ళడం, అండ్ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ లైక్ ప్రాపర్ వ్యాక్సినేషన్, చలిగాల్లో తిరగపోవడం, మాస్క్ ఎక్సెట్రా వేసుకుని ఉండటం. ఈ ఆస్మాని వీళ్ళు పిల్లలు ఎలా డయాగ్నోస్ చేస్తుంటారు అండ్ ఏ పర్టికులర్ ఏజ్ తర్వాత ఈ డయాగ్నోస్ అనేది మోర్ రిలయబుల్ అంటారు? అంటే ఫస్ట్లో డిఫరెంట్ డయాగ్నోసిస్ పెడతా ఉంటారు, బ్రాంక్యులైటిస్ ఇలాగా. సో పర్టికులర్గా ఆస్మా అని ఎప్పుడు లేబుల్ చేయొచ్చు మీరు? పిల్లల్లో ఆస్మా డయాగ్నోస్ చేయడానికి పెద్దవాళ్ళలాగా మాకు ఊపిరితిత్తులు సరిగ్గా గాలి ఆడట్లేదు, శ్వాస తీసుకోని అని చెప్పడం కష్టం కాబట్టి మోస్ట్ కామన్ వి గో విత్ హిస్టరీ. అంటే మదర్స్ అయినా లేకపోతే కేర్ అటెండర్స్ అయినా కేర్ గివర్స్ అయినా హిస్టరీ ఇచ్చేది ఫస్ట్. అది. 2, క్లినికల్ డయాగ్నోసిస్, బాబు అయినా పాప అయినా శ్వాస తీసుకునే విధానం, ఆ ప్యాటర్న్. 3వది ఎక్స్రే. తర్వాత 4th స్కిన్ టెస్ట్, సీరం, ఐజీ, ఇవన్నీ చేస్తాం. లేటెస్ట్గా ఇప్పుడు వచ్చింది ఏంటంటే స్పైరోమెట్రీ అనేది లెస్ దెన్ 4 years లోపల వాడటం చాలా కష్టం కాబట్టి ఫ్రీక్వెన్సీ ఆసిలరీ టెస్టింగ్, FOT అనే కొత్త ఇన్వెస్టిగేషన్ వచ్చింది. ఆ పరికరం ద్వారా వీ కెన్ డయాగ్నోస్ ఆస్తమా ఇన్ చిల్డ్రన్. బట్ మోస్ట్ అండ్ ఫార్మోస్ట్ ముఖ్యంగా పిల్లల్లో మనం ఆస్తమా ఎలా తెలుసుకుంటాం అంటే హిస్టరీ అండ్ క్లినికల్ ఎగ్జామినేషన్. మదర్ ఫాదర్ చెప్పే లక్షణ హిస్టరీ, తర్వాత పిల్లాడికి ఉండే లక్షణాలు, తర్వాత క్లినికల్గా ఎగ్జామిన్ చేయడం, ఇవి. సో పిల్లలు స్కూల్లో డిఫరెంట్ గేమ్స్ ఆడుతూ ఉంటారు. ఆస్మా ఉన్న పిల్లలు, ఆల్రెడీ డయాగ్నోస్ అయిన పిల్లలు అయితే కనుక అన్ని రకాల స్పోర్ట్స్ సేఫ్గా ఆడొచ్చా? అండ్ వీళ్ళ పర్సనల్ గ్రోత్ కానీ లేదా స్కూల్ అకాడమిక్ పర్ఫార్మెన్స్ కానీ ఈ ఆస్మా వల్ల ఇంపాక్ట్ అయ్యే ఛాన్స్ ఏమైనా ఉందా? So yes, child with asthma can play sports. They should avoid sports where there's more of dust exposure. When he's asthmatic, teacher should be informed well in advance that he's having a problem and what needs to be done when he's getting any exertion. ఆస్మాని డయాగ్నోస్ అయినప్పుడు మన స్కూల్ అథారిటీస్ ఆర్ టీచర్కి ఇన్ఫార్మ్ చేయాల్సి ఉంటుంది. ఎనీ సిమ్టమ్స్ లైక్ ఫాస్ట్ బ్రీతింగ్, సరిగా మాట్లాడకపోవడం, ఎగ్జర్షన్ ఎక్కువైనట్టు అనిపించడం, అలా ఉన్నప్పుడు వెంటనే పీడియాట్రిషియన్ని కలవాల్సి ఉంటుంది. సో చాలా మంది పిల్లలకి దగ్గు అనేది కామన్గానే వస్తుంటుంది, అండ్ ఎస్పెషల్లీ వింటర్ అండ్ రైనీ సీజన్స్లో కూడా కోల్డ్ వచ్చినప్పుడు వస్తూనే ఉంటుంది. సో ప్రతి కోల్డ్ అండ్ కాఫ్ వాళ్ళని ఆస్తమా అని అంటుండం. సో ఎలా డిఫరెన్షియేట్ చేస్తుంటారు? నో, ప్రతి పిల్లాడు దగ్గుతుంటే అది ఆస్తమా అవ్వదండి. దగ్గు అనేది ఒక లక్షణం. చాలా వరకు మోస్ట్ కామన్ న్యూమోనియా కావచ్చు, బ్రాంక్యోలైటిస్ కావచ్చు, ఇప్పుడు రీసెంట్గా వచ్చిన కోవిడ్ కావచ్చు, లేకపోతే వైరల్ బ్రాంకైటిస్ కావచ్చు, సైనసైటిస్ కావచ్చు, అన్నిటికీ ఒకే లక్షణం దగ్గు ఉంటుంది. కానీ ప్రతి బేబీ దగ్గుతున్నవాడు ఆస్తమా కాదండి. ఆస్తమా వేరే రకంగా ఉంటుంది. ఇందాక చెప్పినట్టు జెనెటిక్ ఫ్యాక్టర్స్ కానీ, హిస్టరీ కానీ, ఎగ్జామినేషన్ కానీ, వీటి వల్ల ఆస్తమా మనం డిఫరెన్షియేట్ చేయొచ్చు. అంటే దగ్గు నుంచి ఆస్తమా ఎలా అనేది. సో ఈ ఆస్తమా ఉన్న పిల్లలకు సివియర్ ఆస్తమా అని ఎప్పుడు అంటుంటారు అండ్ ఎలాంటి టైంలో వాళ్ళని వెంటనే క్లినిక్కి కానీ హాస్పిటల్ కానీ ఎమర్జెన్సీ రూమ్కి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందంటారు? మన పిల్లలకి ఎప్పుడైనా ఆస్తమా సివియర్గా ఉన్నప్పుడు మనం ఏమి చేయాలి?
ఇంట్లో ఆల్రెడీ ఆస్తమా ఉన్నప్పుడు మందులు వాడినా తగ్గకపోవడం, ఉన్న సిమ్టమ్స్ ఇంకా సివియారిటీ పెరిగిపోవడం, గాలాడడం ఇబ్బందిగా అనిపించడం, దగ్గు ఇంకా పెరిగిపోవడం, మాట్లాడడం కష్టమవడం, చెస్ట్ టైట్నెస్ ఆర్ ఛాతీలో నొప్పి రావడం, అలాంటప్పుడు వెంటనే దగ్గరలోని హాస్పిటల్ని విజిట్ చేయాలి. సో చిన్నప్పుడే ఆస్మా డయాగ్నోస్ అయినట్టయితే వాళ్ళకి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఎలాగా ఉంటాయి? మీరు రాగానే హాస్పిటల్లో పెట్టేది కాకుండా వాళ్ళు ఇంటి దగ్గర వాడుకునే ఆప్షన్స్ జనరల్లీ ఎలాంటి ట్రీట్మెంట్స్ అనేవి మీరు ఇస్తూ ఉంటారు? ట్రీట్మెంట్ వచ్చేసానంటే 2 రకాలు ఉంటుంది. ఒకటి ఫస్ట్ ఇమ్మీడియట్ ట్రీట్మెంట్, తర్వాత ప్రివెన్షన్ ఆఫ్ రిస్క్ ఫ్యాక్టర్స్. ఇమ్మీడియట్ ట్రీట్మెంట్ ఎలా ఉంటుందంటే ఆస్తమా లక్షణాలు కనుక ఉంటే పిల్లాడికి బ్రాంకోడైలేటర్స్, అదే నెబులైజర్ ద్వారా అయినా, లేదా హఫ్ పఫ్ కిట్ ద్వారా అయినా, లేదా స్టిరాయిడ్ ద్వారా అయినా, ఈ 3 లక్షణాల వల్ల దిస్ ఈస్ ద ఇమ్మీడియట్ ట్రీట్మెంట్. లేదా వెంటనే అది చేసినా తగ్గలేదా, లేకపోతే మీకు ఇది ఆస్తమా అని తెలియట్లేదా, నియర్ టు ద వెరీ హాస్పిటల్, ఏ దగ్గర హాస్పిటల్ ఉందంటే ఆ హాస్పిటల్కి వెళ్ళండి. ప్రివెన్షన్ ఆఫ్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఎలాగంటే ఇప్పుడు బేబీకి ఫ్యామిలీ పరంగా ఆస్తమా ఉందనుకోండి, ప్రివెన్షన్ ఫస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెక్ చేయించుకోవడం కానీ, లేదా ఎన్వైరన్మెంటల్ పొల్యూషన్, ఇప్పుడు బయట మట్టిలో కానీ రోడ్డు మీద ఎక్కువసేపు ఆడుకోవడం, ఇంట్లో జంతువులు ఉంటాయి కుక్క పిల్లి అలాంటి వాటి నుంచి దూరం పెట్టడం పక్షుల నుంచి, లేదా టెర్మైట్స్ అండ్ డస్ట్, కర్టెన్లు షాల్స్, తర్వాత ఇంట్లో బెడ్షీట్స్ ఇవన్నీ శుభ్రంగా పరిశుభ్రంగా చేసుకోవడం, ఇవి మెయిన్ ప్రివెన్షన్ ఆఫ్ రిస్క్ ఫ్యాక్టర్స్. సో చిన్నప్పుడు ఆస్మా వచ్చేసింది అంటే వీళ్ళకి లైఫ్ లాంగ్ ఉంటుందా? అండ్ లైఫ్ లాంగ్ వీళ్ళు ఇన్హేలర్స్ వాడాల్సిందేనా? అండ్ లేదా కొద్దిమందికైనా రిలీఫ్ వచ్చే ఛాన్స్ ఉందంటారా? సో మెజారిటీ ఆఫ్ కేసెస్ చైల్డ్హుడ్ ఆస్తమా అని అంటారు. పిల్లలు 14 to 16 years వచ్చినప్పుడు మేజర్ సిమ్టమ్స్ అండ్ సివియారిటీ ఆఫ్ డిసీజ్ తగ్గిపోతుంది. లెస్ దాన్ 10% పేషెంట్స్ దే క్యారీ ఆస్తమా ఇంటు దర్ లేటర్. యాజ్ పర్ సే ఆస్తమాకి వ్యాక్సిన్స్ లేవు, బట్ ఆస్తమా క్యాన్ బి ట్రిగర్డ్ బై మెనీ వైరల్ ఇన్ఫెక్షన్స్. ఫ్లూ షాట్ తీసుకోవడం వల్ల మెనీ ఆఫ్ ద వైరల్ కంటాజియస్ డిసీజెస్ క్యాన్ బి ప్రివెంటెడ్. సో రెగ్యులర్ ఫ్లూ వ్యాక్సిన్స్ ఆర్ లైక్ ఇన్ఫ్లుయెన్జా ఆర్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కి నిమోకోకల్ అని వ్యాక్సిన్స్ ఆల్రెడీ మార్కెట్ లో ఉన్నాయి. సో అందరికి తెలిసింది ఏంటంటే ఆస్మా వచ్చినప్పుడు నెబులైజర్స్ కానీ ఇన్హేలర్స్ కానీ ఇస్తూ ఉంటారు. సో ఇవి పిల్లల్లో ఎంత సేఫ్ అంటారు? వాళ్ళు ఎన్నిసార్లు అయినా వాడొచ్చా? సేఫ్టీ అనేది ఏమైనా ఇష్యూ ఉంటుందా? దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా? సో ఇన్హేలర్స్లో 2 రకాలుగా చెప్తుంటారు, రిలీవర్స్ అండ్ కంట్రోలర్స్. ఆ రెండింటిని ఎలా డిఫరెన్షియేట్ చేస్తుంటారు? ఇన్హేలర్ నెబులైజర్ 2 చాలా సేఫ్ అండి చిల్డ్రన్లో వాడటం బట్టి. ఇప్పుడు కనుక అక్యూట్ అటాక్ వచ్చిందంటే పిల్లవాడిల్లో పేరెంట్స్ ఫ్రీక్వెంట్గా ఇది తరచూ జరుగుతూ ఉంటుంది. హాస్పిటల్ తీసుకొచ్చినప్పుడు వి యూజ్ నెబులైజర్. నెబులైజర్ ద్వారా ఏమవుతుందంటే మెడిసిన్ ఇట్ గోస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫ్యూమ్స్. మాస్క్ పెట్టుకున్నప్పుడు ఫ్యూమ్స్ ద్వారా లోపలికి వెళ్ళి ఊపిరితిత్తుల్లో వెంటనే రిలీఫ్ ఇస్తుంది. ఇన్హేలర్ ఏంటి అంటే ఇట్ ఈస్ అ మీటర్ డోస్ ఇన్హేలర్, కంట్రోల్ లాగా. అంటే ఎవరికైతే ఆల్రెడీగా ఆస్తమా ఉందో వాళ్ళకి ఇది ఉపయోగపడుతుంది. మీటర్ డోస్ ఇన్హేలర్ వాడే ముందు దాని మీద రీడింగ్ చూడండి. ఒకవేళ 0 అంటే ఏం డోసెస్ లేవు, ఇంకా వాడలేమని చెప్పేసి. కొత్తగా కొన్న ఇన్హేలర్ని మీరు ప్రైమ్ చేయాల్సి ఉంటుంది. అంటే ఇన్హేలర్ని దాదాపు ఒక 10 seconds బాగా షేక్ చేసి 1 నుంచి 2 సార్లు గాల్లోకి కొట్టేసేయాలి. ఈ ప్రైమింగ్ అనేది ఒకవేళ మీరు ఆ మెడికేషన్ చాలా రోజులు వాడకపోయినా లేదా కింద పడేసినా మళ్ళీ చేయాల్సి ఉంటుంది. డోస్ తీసుకునేటప్పుడు మీ బాడీని నిట్టర్గా ఉంచి ఇన్హేలర్ని బాగా షేక్ చేయండి. ఆ తర్వాత క్యాప్ తీసి క్యాప్ శుభ్రంగా ఉందా చూసుకోండి. శ్వాసను పూర్తిగా వదిలేసి మౌత్ పీస్ని నోట్లో నాలుక పైన ఉంచేలా చూసుకోవాలి. చూపుడు వేలుని ఇన్హేలర్ పై భాగంలో ఉంచి నొక్కి అదే సమయంలో మీరు డీప్ బ్రెత్ తీసుకోవాలి, దాదాపు 4 నుంచి 6 సెకండ్ల వరకు. ఇన్హేలర్ నోట్ నుంచి తీసేసి ఆ శ్వాసని మీరు 10 సెకండ్ల వరకు బిగపట్టి ఉంచాలి. ఆ తర్వాత శ్వాసని మెల్లగా వదిలేసేయండి. రెండో డోస్ తీసుకోవాలంటే సేమ్ పద్ధతిని మళ్ళీ పాటించాలి. ఇన్హేలర్ క్యాప్ క్లోజ్ చేసి సేఫ్గా ఉంచుకోండి. డోస్ అన్నీ వాడిన తర్వాత నోటిని శుభ్రం చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. రిలీవర్ అంటే వెంటనే ఇప్పుడు ఆస్మా అటాక్ అయినప్పుడు గాలి తీసుకునే ఇబ్బంది ఉన్నప్పుడు నోటితో గాలి తీసుకోవడం చేసేది, లేదా ఊపిరితిత్తులు బాగా పటిష్టంగా బిగుసుకుపోయినప్పుడు వాడేది రిలీవర్. ఏ రకంగా అంటే కొన్ని డ్రగ్స్ ఉంటాయి, షార్ట్ యాక్టింగ్ బీటా-2 అగోనిస్ట్ అని, అవైనా లేదా నెబులైజర్ పెట్టడం అయినా ఇవి. కంట్రోలర్ అంటే ఏంటి అంటే నార్మల్గా ఎవరికైతే ఆల్రెడీగా ఆస్తమా ఉందో వాళ్ళకి ఫ్రీక్వెంట్గా ఈ తరచూ లక్షణాలు వచ్చినప్పుడు పేరెంట్స్కి కానీ ఆ పిల్లోడికైనా తెలిసినప్పుడు వాడే పరికరాలను కంట్రోలర్స్ అంటారు. అవి మీటర్ డోస్ ఇన్హేలర్స్, హఫ్ పఫ్ కిట్స్ పిల్లల్లో చాలా ఫ్రీక్వెంట్గా వాడుతూ ఉంటాము.
హాఫ్ పప్ కిట్లో ఒక బేబీ మాస్క్ ఉంటుంది. మాస్క్కి ఒక స్పేసర్ అనేది కనెక్ట్ చేసి ఉంటుంది. ఆ స్పేసర్లోకి మెడిసిన్ పంపడానికి మనకి ఇన్హేలర్ స్లాట్ అనేది ఉంటుంది. ఇన్హేలర్కి ఉన్న క్యాప్ తీసేసి ఇన్హేలర్ని బాగా షేక్ చేసి స్పేసర్కి కనెక్ట్ చేయండి. బేబీని ఒక కంఫర్టబుల్ పొజిషన్లో ఉంచేసి మాస్క్ని ఫేస్ మీద ఫిట్ అయ్యేలాగా పెట్టాలి. మాస్క్ నుంచి ఎలాంటి లీకేజ్ లేకుండా చూసుకోవాలి. ఇన్హేలర్ క్యాన్ని నొక్కడం ద్వారా మీరు మెడిసిన్ని స్పేసర్లోకి పంపిస్తారు. ఒక 30 సెకండ్ల వరకు ఆ పఫ్ కిట్ని ఫేస్ నుంచి తీయకూడదు. ఒకవేళ మీరు రెండో డోస్ ఇవ్వాలనుకుంటే 1 నిమిషం వెయిట్ చేసి సేమ్ ప్రాసెస్ మళ్ళీ ఫాలో అవ్వాలి. వాడటం అయిపోయిన తర్వాత ఇన్హేలర్ని క్లోజ్ చేసేసి హాఫ్ పఫ్ కిట్ని క్లీన్ చేసుకోవాలి. లేదా కార్టికోస్టెరాయిడ్స్. స్టెరాయిడ్స్ ఐదర్ త్రూ ఫార్మ్ ఆఫ్ సిరప్ ఆర్ నెబులైజర్, ఈ రెండు, వీటిని కంట్రోలర్స్ అంటారు. చాలా డిసీజెస్లో మనం ఫుడ్ రెస్ట్రిక్షన్స్ అని కానీ ఈ పర్టికులర్ ఫుడ్స్ ఇవ్వాలని కానీ చెప్తుంటాను. ఇలా ఆస్మా ఉన్న పిల్లలకి కనుక ఏదైనా పర్టికులర్ ఫుడ్ అవాయిడ్ చేయాలి అనే టైప్ ఏమన్నా ఉన్నాయంటారా? ఆస్మాలో వన్ ఆఫ్ ద మేజర్ ట్రిగర్ ఈస్ అటోపీ ఆర్ ఎనీ ఎలర్జీ ఇన్ ద బాడీ. కొన్నిసార్లు ఫుడ్ ఎలర్జీ వల్ల ఆస్మా ట్రిగర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో మనకైనా ఫుడ్ ఎలర్జీ అని తెలిసినప్పుడు ఆ ఫుడ్స్ కి మనం దూరంగా ఉండాల్సి ఉంటుంది. సో ఇన్ కేస్ ఫుడ్ ఎలర్జీ వల్ల మనకైనా ఎనఫిలాక్సిస్ ఆర్ లైక్ ఆస్మా సిమ్టమ్స్ అయినా వచ్చినప్పుడు వీ హ్యావ్ టు ఇమీడియట్లీ విజిట్ ద ఈఆర్. ఇందాక ఆస్మా డయాగ్నోసిస్కి FOT టెస్ట్ అనేది రీసెంట్గా వచ్చింది అండ్ అది చాలా యూస్ఫుల్ అవుతుంది పిల్లల్లో స్పైరోమెట్రిక్ బదులు అని చెప్పారు. ఆ టెస్ట్ గురించి అసలు ఎలా చేస్తారో చెప్తారా? అండ్ మన దగ్గర అవైలబుల్ ఉందా ఆ టెస్ట్? పిల్లల్లో స్పైరోమెట్రీ అనే టెస్ట్ మోర్ దాన్ 6 years నుంచి ఫీజిబిలిటీ ఉంటుంది. న్యూయర్ డయాగ్నోస్టిక్ టెస్ట్ ఇన్ ఆస్మా ఇన్ చిల్డ్రన్. పెద్దవాళ్ళలో స్పైరోమెట్రీ అనే టెస్ట్ ఆర్ మోర్ దాన్ 6 years దాటిన పిల్లల్లో స్పైరోమెట్రీ టెస్ట్ ఈజీగా చేయొచ్చు. కానీ చిన్న పిల్లల్లో ఆ టెస్ట్ చేయడం కొంచెం ఇబ్బందికరంగా ఉండొచ్చు, వాళ్ళు బికాస్ ఆఫ్ ఎనీ యాంగ్జైటీ ఎక్సెట్రా. సో న్యూయర్ ఫ్రీక్వెన్సీ ఆసిలేటర్ టెస్ట్ తొందరగా ఈజీగా మనం డయాగ్నోస్ చేస్తానికి హెల్ప్ఫుల్ అవుతుంది. మన హోలిస్టిక్ హాస్పిటల్లో దట్ ఈస్ అవైలబుల్. సో ఆస్మా పేషెంట్స్ని మీరు రెగ్యులర్గా చూస్తూనే ఉంటారు. పర్టికులర్లీ ఎలాంటి ఏజ్ గ్రూప్స్లో మీరు ఎక్కువ మందిని పేషెంట్స్ని ఫేస్ చేస్తూ ఉంటారు? ఆస్మా అనే డయాగ్నోసిస్ యాక్చువల్లీ మోర్ దెన్ 4 or 5 years అప్పుడే పెట్టాలండి. లెస్ దెన్ 1 year ఆర్ ఎర్లీ ఇన్ఫాన్సీ పీరియడ్లో మెయిన్గా ఆస్మా లక్షణాలని బ్రాంకోలైటిస్ ఆర్ న్యూమోనియా ఆర్ LRTS కింద డయాగ్నోస్ చేస్తాం. మిడ్ ఇన్ఫాన్సీ ఆర్ లైక్ 1 to 3 or 4 years asthma symptoms valry or wheeze associated lower respiratory tract infections or common pneumonias కిందకు వస్తాయి. సో ఆస్మా అనే డయాగ్నోసిస్ యూజువల్లీ మోర్ దెన్ 4 or 5 years కిందకే కన్సిడర్ చేస్తాం. ఇమ్యూనిటీకి ఆస్తమాకి రిలేషన్ ఉంది. చిల్డ్రన్ ఆర్ మోర్ ప్రోన్ ఫర్ వైరల్ ఇన్ఫెక్షన్స్, ఇట్ మే ట్రిగర్ ఆస్మా ఆర్ ఆస్మా ప్రివెంట్ చేయడానికి వీ హ్యావ్ టు ప్రివెంట్ వైరల్ కంటాజియస్ డిసీజెస్. సో ఆస్మాలో ఒక పార్ట్ ఆఫ్ ట్రీట్మెంట్ వచ్చి స్టిరాయిడ్ మెడికేషన్స్. అది యూజువల్ వెరీ షార్ట్ టర్మ్ లైక్ వీక్స్ ఆర్ లైక్ 1 month మ్యాక్స్ యూస్ చేస్తాము. సో దానివల్ల ఇమ్యూనో కాంప్రమైజ్ అనేది మనం వాడకూడదు. ఆస్మా ట్రీట్మెంట్ ఆప్షన్స్లో వెరీ ఇంపార్టెంట్ ఈస్ లో డోస్ షార్ట్ కోర్స్ స్టిరాయిడ్ థెరపీ. మనం వెయిట్ ప్రకారం పిల్లల్లో వెరీ లో డోస్లో స్టిరాయిడ్స్ క్యాలిక్యులేట్ చేసి ప్రిస్క్రైబ్ చేస్తాం పిల్లలకి. ఈ మెడికేషన్ వల్ల ఇమ్యూనో కాంప్రమైజ్ స్టేట్కి పిల్లలు వెళ్ళరు. సో ఆస్మాటిక్ చిల్డ్రన్ షుడ్ నాట్ బి లేబుల్డ్ యాజ్ ఇమ్యూనో కాంప్రమైజ్డ్. సో ఆస్మాని మేనేజ్ చేసినంత వరకు పిల్లలు కంఫర్టబుల్గానే ఉంటారు. అండ్ ఒకసారి ఏమైనా డోసింగ్ ఏదైనా తేడా వచ్చినా లేదా అవాయిడ్ చేయాల్సిన ట్రిగ్గర్ కనుక మనం అవాయిడ్ చేయలేకపోయినా కానీ అప్పుడు వాళ్ళకి ఫ్రీక్వెంట్ అటాక్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఆస్మా ఉన్న పిల్లలు వాళ్ళ అకాడమిక్ యాక్టివిటీస్ కానీ అవన్నీ కూడా బాగానే ఉంటాయని చెప్తున్నారు డాక్టర్స్. అండ్ ఆస్మా రిలేటెడ్ మీకు ఏదైనా కన్సర్న్స్ ఉన్నా కానీ మీరు ఇద్దరు డాక్టర్స్ని నిజాంపేట్ యూనిట్లో కలవచ్చు. థ్యాంక్ యూ.